అందరికీ నమస్కారమండి. మర్యాద రామన్న కథలలోని భాగంగా మరొక చక్కటి కథ బంగారు చెవు పోగుల కథ. పూర్వకాలంలో మనుషుల మనస్తత్వాలు కూడా మంచిగా ఉండేవి. మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండేవి. అటువంటి కాలంలో ఒకరోజు ఇద్దరు బాటసారులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చీకట పడటం వల్ల ప్రయాణాన్ని ఆపి ఒక చిన్న సత్రం దగ్గర ఆగి అక్కడ భోజనాలు చేసి అక్కడే నిద్రకు ఉపక్రమించారు. వాళ్ళిద్దరూ స్నేహితులు కాదు, ఇద్దరూ వేరువేరు గ్రామాలకు చెందినవారు. మార్గం మధ్యలో కలుసుకున్నారు. ఒకని పేరు శాంతయ్య, రెండవ వ్యక్తి పేరు కాంతయ్య. శాంతయ్య చెవులకు పోగులున్నాయి. అవి బంగారు పోగులు. ఆ పోగులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. కాంతయ్య కళ్ళు శాంతయ్య చెవి పోగుల మీద పడ్డాయి. వాటిని ఎలాగైనా తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ లక్ష్యంతోనే శాంతయ్యతో స్నేహం నటిస్తూ అతనిని అనుసరిస్తూ వచ్చాడు. శాంతయ్య అమాయకుడు. ఇద్దరి మధ్య సంభాషణలో కాంతయ్య అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో సహనంగా సమాధానాలు చెప్పాడు శాంతయ్య. కాంతయ్య మాత్రం పోగుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తరువాత శాంతయ్య నిద్రలోకి జారుకున్నాడు. కాంతయ్య నిద్ర నటిస్తూ ఉన్నాడు. బంగారు పోగులు అతని కళ్ళలో మెదులుతూ ఉండటం వల్ల నిద్రపోలేకపోయాడు. అదే సందర్భంలో కాంతయ్యకొక మెరుపు లాంటి ఉపాయం తట్టింది. దాన్ని అమలుపరిచే సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. అర్ధరాత్రి తరువాత అందరూ దీర్ఘ నిద్రలో ఉన్నారు. కొంతమంది గురకలు పెడుతున్నారు. కాంతయ్య కూడా అప్పటికి మగత నిద్రలోకి జారుకుని మళ్ళీ మేలుకున్నాడు. ఆ తరువాత మెల్లగా శాంతయ్య దగ్గరకు వెళ్ళి ఒక చెవి పోగు తస్కరించాడు. రెండవ పోగు కూడా తీయటానికి ప్రయత్నించాడు. శాంతయ్య అవతల వైపుకు తిరగలేదు. పోగు తీయటం సాధ్యపడలేదు. కాంతయ్య కొంతసేపు అక్కడే ఉండి శాంతయ్య యువతల వైపుకు తిరుగుతాడేమోనని చూశాడు. శాంతయ్య కదలలేదు. దొరికిన దానితో తృప్తి పడటం మంచిది అనుకున్నాడు కాంతయ్య. వెంటనే ఆ పోగును తన చెవుకు పెట్టుకుని ఏమీ తెలియనట్లే నిద్రపోయాడు కాంతయ్య. తెల్లవారిన తరువాత ప్రయాణికులందరూ నిద్రలేచారు. అందరూ తమ తమ సామానులను సర్దుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో శాంతయ్య తన చెవి పోగు పోయిందని గ్రహించాడు. ఆతృతగా ఆ ప్రాంతం అంతా కలయజూశాడు. ఎక్కడా పోగు కనిపించలేదు. ఆ పోగు కాంతయ్య చెవికి అలంకరించబడి ఉంది. అది తన చెవి పోగే అని గుర్తించాడు. నా చెవి పోగు నీ దగ్గరికి ఎలా వచ్చింది? బహుశా నేను నిద్రలో ఉన్నప్పుడు నువ్వు దానిని దొంగలించి ఉంటావు. నా పోగు నాకు ఇవ్వు అని కాంతయ్యనే అడిగాడు శాంతయ్య. నోర్ముయ్, హద్దు మీరి మాట్లాడకు. అసలు నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను. అసలు నీ చెవికి ఉన్న పోగు ఎక్కడిది? అది అచ్చం నా చెవి పోగులాగే ఉంది. అది కనిపించకపోవటం వల్లనే నేను వెతుకులాడుతూ ఉన్నాను. నా చెవి పోగు దొంగలించింది చాలక నన్నే దొంగగా జమ కడుతున్నావు. మర్యాదగా నా చెవి పోగు నాకు తిరిగి ఇవ్వు అని గర్జించాడు కాంతయ్య. ఆ విధంగా ఇద్దరి మధ్య కొంతసేపు సంవాదం నడిచింది. శాంతయ్య కాంతయ్యల మధ్య జరుగుతున్న గొడవ చూసి కొద్దిసేపటిలోనే అక్కడ జనం పోగయ్యారు. అయితే ఇద్దరికీ చెవి పోగులు ఉండటం వల్ల ఎవరి వాదన సరైనదో తెలియకపోవటం వలన ఎవరూ నోరు మెదపలేదు. కేవలం చూస్తూ ఉండిపోయారు. పైగా రెండు చెవిపోగులు ఒకే రకంగా ఉండటం వాళ్ల మౌనానికి మరొక కారణం. సాక్షులు ఎవ్వరూ లేరు. అందువల్ల అసలు దొంగ ఎవరో అర్థం కావటం లేదు. గుమిగూడిన జనంలో ఒకడు రాజుగారికి ఫిర్యాదు చేయటం మంచిదని సూచించాడు. రాజుగారి ఆస్థానానికి ఇద్దరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. సమస్య రామన్న దగ్గరకు వచ్చింది. రామన్న కాంతయ్య శాంతయ్య చెప్పిన విషయాలు అన్నీ ప్రశాంతంగా విన్నాడు. సాక్షులెవ్వరూ లేకపోవటం వలన సమస్య జటిలంగా మారింది. చివరికి రామన్న కాంతయ్య శాంతయ్యలను తమ చెవి పోగులు తీసి తనకివ్వమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. రామన్న రెండు పోగుల్ని తన చేతుల్లో ఉంచి రెండూ సమానమైన బరువుతో ఉండటం గమనించాడు. దాంతో తప్పకుండా రెండు పోగులు ఒకే వ్యక్తికి చెంది ఉంటాయనే విషయంలో రామన్న నిర్ధారణకు వచ్చాడు.
వెంటనే పోగులు వాళ్ళిద్దరికీ ఇచ్చి అంతకు ముందు ధరించినట్లుగానే ధరించమని రామన్న శాంతయ్య కాంతయ్యలకు చెప్పాడు. వాళ్ళు ఆ పోగుల్ని ధరిస్తూ ఉండగా రామన్న వాళ్లను సునిశితంగా పరిశీలించాడు. ఆ తరువాత గత రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు అని కాంతయ్య శాంతయ్యలను అడిగాడు. మేము ఒక సత్రంలో నిద్రించాము. ఇద్దరూ ఒకేసారి చెప్పారు. మీరు ఎటువైపుకు తిరిగి పడుకున్నారు అని మళ్ళీ రామన్న వాళ్ళిద్దరినీ అడిగాడు. రామన్న అడిగిన ప్రశ్న వెనుక ఉన్న ఆంతర్యం వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అందువల్ల వాళ్ళు ఎటు తిరిగి పడుకుంది స్పష్టంగానే చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఒకరు రెండవ వ్యక్తి చెవిపోగు దొంగలించాడనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చాడు రామన్న. ఆ తరువాత కాంతయ్య వైపు తిరిగి, శాంతయ్య, నీ చెవిపోగు దొంగలించాడన్నావు కదా, ఏ చెవిపోగో చెప్పగలవా అని అడిగాడు రామన్న. రామన్న ప్రశ్నకు కంగుతిన్న కాంతయ్య ఎడమ చెవిపోగు అని బదులిచ్చాడు. వెంటనే రామన్న, మూర్ఖుడా, నీ ఎడమ చెవి నీ తల కింద ఉంది. అటువంటప్పుడు నీ ఎడమ చెవి పోగు దొంగలించటం ఎలా సాధ్యం? నీకు తెలియకుండా నీ పోగు తీయటం ఎలా వీలవుతుంది అని రామన్న కాంతయ్యను గద్దించాడు. కాంతయ్యకు నోటి వెంట మాట రాలేదు. అప్పుడు రామన్న, నువ్వొక మోసగాడివి, ఇంకా అబద్ధం చెప్పకు. నువ్వు పోగు దొంగలించి పారిపోవాలని ప్రయత్నించావు. నువ్వే నేరస్తుడివి. నిజాయితీగా నీ తప్పు ఒప్పుకుని శాంతయ్యకు పోగి ఇచ్చి క్షమాభిక్ష అడుగు. ఇక నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. నేను నిన్ను జైలులో పెట్టిస్తాను అని కేకలు వేశాడు రామన్న. కాంతయ్య గందరగోళ పడిపోయి తన తప్పు నొప్పుకుని క్షమించమని ప్రార్థించాడు. తన పోగు తనకు తిరిగి దక్కడమే కాకుండా తాను దొంగను కాదనని రుజువైనందుకు శాంతయ్య అమితంగా ఆనందించాడు. రామన్నకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ తరువాత రామన్న తన తీర్పు చదివాడు. కాంతయ్య శాంతయ్య చెవిపోగు దొంగలించాడు. అతను కావాలనే ఆ పని చేశాడు. అయితే చివరకు తన తప్పును అంగీకరించాడు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంతయ్యకు 6 నెలలు సాధారణ శిక్ష విధిస్తున్నాను అని ప్రకటించాడు రామన్న. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.